హాయ్ ఫ్రెండ్స్, కుక్ విత్ ప్రమీల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొత్తిమీర రైస్ను చూపించబోతున్నానండి. చాలా రుచికరంగా ఉంటుంది. మనం మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా ఆఫీస్ వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ టైంలలో కానీ చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లో ఈ కొత్తిమీర రైస్ను తయారు చేసుకోవచ్చండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ ఈ రైస్ని ఫంక్షన్లప్పుడు కానీ మన ఇంటికి బంధువులందరూ వచ్చినప్పుడు కానీ ఇలా కొత్తిమీర రైస్కి గుత్తి వంకాయ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, మరి కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఈ రైస్ తయారు చేసుకోబోయే ముందు కొత్తిమీరను మనం పేస్ట్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ మిక్సీ జార్లోకి ఒక 2 మీడియం సైజు కొత్తిమీర కట్టలను తుంచేసుకొని నీట్ కడుక్కొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి టీ గ్లాస్తో సగం గ్లాస్ వరకు నీళ్ళు అనేది పోసుకోవాలి. మనం కొత్తిమీర అలాగే మిక్సీ పట్టుకుంటే మెత్తగా కాదు కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని చాలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర పేస్ట్ అయితే ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా అండి. ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రైస్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ స్టవ్ మీద ఒకటి వెడల్పాటి కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయిలోకి ఒక చిన్న కప్పుతో నూనెని వేసుకోవాలి. నూనె వేడయ్యాక కడాయిలోకి ఒకటి బిర్యానీ ఆకు తుంచేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 4 వరకు లవంగాలను వేసుకోవాలి. ఒక 2 యాలకులు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ ఒక్కసారిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుమైన జీడిపప్పుల్ని పలుకుల్లాగా చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఇవన్నీ మంచి సువాసన వచ్చి ఆనియన్స్ అన్నీ కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఆనియన్స్ అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఈ పోపు కూడా నాకు మంచి సువాసన అనేది వస్తుందండి. మనకు మసాలా దినుసులు వేసుకున్నాం కదా, అందుకు మంచి సువాసన అనేది వస్తూ ఉంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ కొత్తిమీర పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల వరకు మంట సిమ్లోనే పెట్టుకొని ఈ కొత్తిమీర పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల కొత్తిమీర పేస్ట్ అంతా పచ్చి వాసన వెళ్ళిపోయి మంచి సువాసన అనేది వస్తుందండి. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి కొత్తిమీర పేస్ట్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే ఆయిల్ అంతా పైకి తేలిందండి. ఇప్పుడు ఒకసారిగా ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత ఈ రైస్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం వరకు వీటిని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్ అనేది వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ముందుగానే రైస్ని తయారు చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా పొడి పొడిగా తయారు చేసుకున్న ఈ రైస్ అంతా కడాయిలోకి వేసుకోవాలి. నేను ఈ రైసు ఒక 3 వరకు సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా రైస్ అంతా వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. ఆ కొత్తిమీర పేస్ట్ అంతా ఈ రైస్కి బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొత్తిమీర రైస్ను సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా ఉండే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్ను ఇలాగే తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. మనము లంచ్ బాక్స్కైనా కానీ ఆఫీస్ టైంలో కానీ ఇలా చాలా సింపుల్గా కొత్తిమీర రైస్ చేసియండి, చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఒకవేళ మన ఇంట్లో పండుగ పుట్ట కానీ లేకుంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ బంధువులు ఉన్నప్పుడు కానీ
ఈ కొత్తిమీర రైస్కి గుత్తి వంకాయ కాంబినేషన్లో చేసి ఇవ్వండి, సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా ఉండే ఈ కొత్తిమీర రైస్ మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ కొత్తిమీర రైస్ కాస్త పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.